హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజు బ్యాక్ నెక్కి కట్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఇక్కడ ఈ వీడియోలో అన్నది చూసేద్దామండి. అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ అన్నది ప్లేస్ చేసుకుని హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకుని ఈ పిన్స్ అన్నవి ఎక్కడికక్కడ ఈ విధంగా సెట్ చేసేసుకోవాలండి. ఈ పిన్స్ ఇలా సెట్ చేసుకోవడం ద్వారా బిగినర్స్కి ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేయడానికి. మనం పెట్టుకున్న మోడల్ నెక్ అన్నది నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక పాదం వరుసన మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం స్టిచ్ చేసుకున్న ఖర్చు ఒకే లెవెల్లో రావాలండి, హెచ్చు తగ్గులు రాకుండా. మనం ఏ మోడల్ పెట్టుకున్నా సరే అండి, మనకి బ్యాక్ నెక్స్కి బ్లౌజ్కి ఈ విధంగా మనము ఖర్చు అన్నది ఒకే లెవెల్లో వచ్చే విధంగా హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుట్టు కూడా మనం తగ్గించుకోవాలండి. మనం 2 నెంబర్ పైన పెట్టుకుంటాం కదండి, మామూలుగా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలంటే దానికన్నా తగ్గించుకొని చిన్న కుట్టు పైన కుట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుందండి. ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ కార్నర్ పాయింట్స్ వచ్చేటప్పటికి స్లోగా ఈ విధంగా నీడిల్ అన్నది కార్నర్ పాయింట్స్లోన మనము ఈ విధంగా స్లోగా దింపేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఈ నీడిల్ని కార్నర్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా కిందకి దించేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒకే ఖర్చు వచ్చే విధంగా ఒకే లెవెల్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగ ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నీడిల్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కార్నర్ పాయింట్స్లోన మనము ఈ విధంగా పాదాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగండి ఖర్చు మాత్రం ఒకే లెవెల్లో రావాలి. మనం ఏ మోడల్ స్టిచ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఖర్చు అన్నది ఒకే లెవెల్ వచ్చే విధంగా క్లాత్ని లాక్కుండా స్టిచ్ చేసుకోవాలండి. అలాగైతేనే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజు. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అన్నవి తీసేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ కార్నర్ పాయింట్స్లోన ఈ విధంగా చిన్న కట్స్ అన్నది పెట్టేసుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం ద్వారా మనం పెట్టుకున్న మోడల్ అన్నది నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఇలాగా చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి నెక్ చుట్టూ. ఇక్కడ ఏ విధమైన గోటు కానీ మనము ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కానీ చేయట్లేదండి. జస్ట్ క్లాత్ అన్నది ఇక్కడ నెక్ చుట్టూ తిరగేసుకోవటమేనండి. ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిరగేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుందండి మోడల్ అన్నది. చూసారు కదా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనిపైనే మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ పైనే ఈ నెక్ చుట్టూ మనము స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా ఈ నెక్ ఎడ్జ్ పైనే వచ్చే విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రము ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం ద్వారా. బిగినర్స్కి చాలా ఈజీ అండి. థ్రెడ్ పైపింగ్ చేయాలన్నా ఈ గోట్ పెట్టాలన్నా కొంచెం ఈ కార్నర్ పాయింట్స్లో ఉన్న బిగినర్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది కదండి. ఈ విధంగా మనం క్లాత్ తిరిగేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే ఈజీ అండి. ఇలాగా ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి నీడిల్ని కిందకి దించేసుకోవాలండి. ఇలా దించుకుని ఈ ఎడ్జ్ పైనే స్టిచ్ పడే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ప్రతి కార్నర్ పాయింట్లోన నీడిల్ని కిందకి దించేసుకోవాలండి. దించేసుకుని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఎడ్జ్ పైనే కుట్టుపడే విధంగా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగండి. అలాగే బిగినర్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి. బిగినర్స్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నీట్గా అర్థమవుతుందండి. ఇలా మీరు చూడడం ద్వారా ఇక్కడ ఈ కార్నర్ పాయింట్లో ఈ షేప్ అన్నది మనకు కరెక్ట్గా రావాలి అనుకుంటే స్క్రూ డ్రైవర్ లాంటిది ఇలాంటి పిన్స్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం ద్వారా మనం పెట్టుకున్న షేప్ అన్నది కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా అండి. క్లాత్ మాత్రం ఎక్కడ లాగకూడదండి. లాగేము అంటే కనుక మనం పెట్టుకున్న మోడల్కి ఇంకా బ్రాడ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ మోడల్ అన్నది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు
షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఎడ్జెస్ వైపునే కుట్టుపడే విధంగా ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అలాగే మనము బ్యాక్ పార్ట్కి బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలో చూసేద్దామండి. ఈ లైనింగ్ క్లాత్ని ఈ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ని ఎక్కడ లాక్కుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ముడతలు రాకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనము కట్ చేసేసుకోవాలండి. ఓకే అండి, ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేసిందో కట్ వర్క్ మోడల్ అన్నది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ డాట్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ నడుము దగ్గర ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 4.5 ఇంచులు విడ్త్లోన ఈ విధంగా బ్యాక్ డాట్ అన్నది వేసేసుకోవాలండి. పైవైపుకి వచ్చేటప్పటికి సన్నగా ఒక కోన్ షేప్లో రావాలండి ఈ బ్యాక్ డాట్ అన్నది. అదేవిధంగా రెండవ సైడ్ కూడా సేమ్ అండి. మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుంచి ఈ షోల్డర్ పాయింట్ వరకు ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ స్టార్టింగ్ వైపున ఒక 1/2 ఇంచు గ్యాప్లో వచ్చే విధంగా పైవైపుకి వచ్చేటప్పటికి కోన్ షేప్లో రావాలండి. 4.5 ఇంచులు తీసుకోవాలన్నమాట ఈ డాట్ పొడుగు అన్నది. ఈ విధంగా డబల్ స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ ఈ విధంగా ఒరిజినల్ టు ఒరిజినల్ సెట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ బెల్ట్కి కూడా ఇలాగా ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి బ్యాక్ బెల్ట్ని. నేను ఇక్కడ బిగినర్స్ కోసము చూపిస్తున్నానండి, వచ్చిన వాళ్ళైతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకవైపున ఫోల్డ్ చేసుకుంటూ ఇక బ్యాక్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా బ్యాక్ బెల్ట్ని ఈ విధంగా సెట్ చేసేసుకుని ఒక పాదం వరుసన స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనము బ్యాక్ డాట్ వేసుకున్నాం కదండి, ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ పైవైపున ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ బ్యాక్ బెల్ట్ని తిరిగేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం ద్వారా బ్యాక్ బెల్ట్ అన్నది స్టిఫ్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఖర్చు లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ చేసుకోవటానికి లాంగ్ కుట్ అన్నది పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవసరం లేని వాళ్ళు అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చండి. హెమ్మింగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు అలాగా మిషన్ కుట్టేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈజీగా బిగినర్స్ స్టిచ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీ వేలో ఈ విధంగా కట్ వర్క్ అన్నది మనము కట్ చేసుకుని క్లాత్ని తిరిగేసేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక అర్థమవుతే మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, కొత్తవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.